వస్తా అని చెప్పి మోసం చేస్తే దానికి అవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మేము అందరం గ్రామం మొత్తం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ తీసుకొచ్చి ముందరనే నిలబెట్టండి అంటే నిలబెట్టలే. వాళ్ళదేం తప్పు లేదు అంటున్నారు. తప్పు లేని మరి ఊర్లో నుండి 10 రోజులుగా తాళం వేసుకొని ఎందుకు పారిపోయారు? అదైనా వాళ్ళు చూడాలి కదా, అదైనా చూసి వాళ్ళని రప్పించాలి కదా. ఇప్పటికీ మేము అరెస్ట్ చేస్తాము, 3 రోజులు కావాలి, 4 రోజులు కావాలి టైం అని చెప్పేసి అంటున్నారు. ఆ 3-4 రోజుల టైం కూడా మేము వెయిట్ చేయము. మాకు ఇప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళు రావాలి. మా ఊరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు, నియర్ బై విలేజ్లో ఉంటారు. ఏ దేశాల్లో వేరే కంట్రీస్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఒక రోజులో రప్పించవచ్చు. వేరే పక్కన ఊర్లో ఉన్న వాళ్ళని రప్పించడానికి 1 అవర్ టైం చాలు. అప్పటి వరకు మేము ఇక్కడ జరగము అని చెప్పేసి మేము చెప్తున్నాము. అంటే అసలు మొదటగా ఇద్దరు ప్రేమించుకునే విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు కదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, 2 సైడ్లు తెలుసు. మా సైడ్ మేము ఒప్పుకున్నాము, వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకున్నా సరే నేను ఒప్పిస్తాను అని చెప్పి లాస్ట్ పెళ్లి ముందు రోజు వరకైనా నేను వస్తాను అని చెప్పి మోసం చేసి ప్రెగ్నెంట్ అయితే అయినా మరి ఒప్పుకుంటాను అని చెప్పితే కూడా అలా అయినా కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు అబోర్షన్ చేయించారు. కానీ పెళ్లి చేయము అనేసరికి సరే మరి నేను లాస్ట్ మినిట్లో వస్తాను, వెయిట్ చేయు, నా కోసం వెయిట్ చేస్తే నాకు కొన్ని డబ్బులు ఇవ్వు, నాకు రావడానికి అన్ని సెట్ చేసుకోవడానికి అయితే 5 లక్షలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి పెళ్లి ముందు రోజు ఉండగా నేను రాలేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు అని చెప్పేసి అనగానే మా తమ్ముడు 6 years నుండి లవ్ చేసి ఇవన్నీ చేసుకున్నందుకు వాడు భరించలేక నా పెళ్ళి అఖిల వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి రాసేసి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. లాస్ట్ 20 days బ్యాకే మేము కేసు ఫైల్ చేసాము. 20 days నుండి ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు 3 daysలో యాక్షన్ తీసుకుంటారు అంటే మేము ఎలా నమ్ముతాము? ఊరు వాళ్ళందరూ మమ్మల్ని నమ్మిన వెనకాల వచ్చారు. మా వెనకాల వచ్చినప్పుడు మరి ఇప్పుడు మాకు న్యాయం ఉంటేనే కదా నెక్స్ట్ టైం మా వెనకాల ఊరందరం కట్టుకలిసి వస్తాం ఏదైనా. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఏదైనా ఒక న్యాయం జరిగిన తర్వాత మేము ఇక్కడ వెళ్తామని చెప్తున్నాము. వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చి ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే పేర్లు రాశారో వాళ్ళని తీసుకురండి. అరెస్ట్ ఇప్పుడు తర్వాతైనా చేసుకోండి. మాకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మొహం ముందటైనా సరే మీరు చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకోవాలి. తల్లి కానీ తండ్రి కానీ ఆమె 6 సంవత్సరాలు మోసం చేసిన అమ్మాయినా సరే వచ్చి ఒప్పుకుంటేనే మేము మా అన్న చావుకైనా సరే ఇప్పటికీ శాంతి ఉంటుంది. అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు ప్రేమించుకుని ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయాలి? చాలా సార్లు చేసాం. మా ఊర్లో వాళ్ళు, మా అమ్మ, నాన్న, మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అడిగినా కూడా మేము ఇవ్వము అని చెప్పారు. ఇవ్వము అని చెప్పినా కూడా ఏం కాదు, నేను నిన్నే చేసుకుంటే ఇంకెవరినైనా పంపించకపోతే ఒప్పుకోకపోతే నేనే వచ్చేస్తాను లాస్ట్ మినిట్లో. పెళ్లికి ముందు రోజైనా వేరే పెళ్లి ఫిక్స్ చేసుకుంది, పెళ్లి ముందు రోజైనా సరే నేను వచ్చేస్తా అని చెప్పింది. సరే వస్తుంది కదా అని వెయిట్ చేసి ఆమెనే నమ్ముకున్నాడు. ఇవన్నీ